ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి వింతలు విచిత్రాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తూ ఉన్నాయి. దాచపల్లి పోలీస్ స్టేషన్లో మరి చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి సామాన్య ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో వాళ్ళని అరెస్ట్ చేసి కూటమి పార్టీ నాయకులతోనే ఏదో రకంగా ఒక కేసు పెట్టించి వీళ్ళ పోస్టు వల్ల సమాజంలో మరి విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు, విభేదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళ పోస్టు వల్ల అని చెప్పి కేసులు పెట్టించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాలేటి కృష్ణవేణి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ప్రజా సమస్యలకు సంబంధించి ఆమె తరచుగా ప్రశ్నిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడతా ఉన్నారు. సో ఈ క్రమంలో ఆమె మీద అనేక కేసులు పెట్టడం జరిగింది, వాటిలో బెయిల్ కూడా తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరొక కేసు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏది మందకృష్ణ మాదిగ గారు మరి వెంకయ్య నాయుడు గారికి కలిసినటువంటి సందర్భాన్ని కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మరి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనుచితంగా పోస్టులు పెట్టారని చెప్పి ఆమెను అరెస్ట్ చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారు, సెక్షన్లు ఏంటని తెలుసుకోవడానికి, ఆమెతో మాట్లాడడానికి ఖచ్చితంగా వైసీపీ పార్టీ నాయకులు ఆమెను కలవడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు. ఈ వచ్చినటువంటి క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ పోలీసులు ఆ పోలీస్ స్టేషన్ గేటుకి బేడీలతో తాళం వేస్తారు. బేడీలో ఎందుకు వాడతాం, ఖైదీలకు వాడతారు, ఖైదీల చేతులకు వేస్తారు. ఆ బేడీలు తీసుకొచ్చి గేట్లకు వేశారు. ఎందుకు వేశారాయా అంటే వైసీపీ పార్టీ నాయకులు వచ్చి పలకరించడానికి వస్తూ ఉన్నారు, వాళ్ళు రాకూడదు, వాళ్ళు మీతో మాట్లాడకూడదు. విచిత్రం, అసలు ఆమె లోపల ఉందో లేదో తెలియదు, ఏం చేశారో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి కదా, గేటుకి తాళం వేస్తే అనేక అనుమానాలతో కలుగుతాయి కదా, పోలీసుల మీద అనుమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి ఆ రకంగా వాళ్ళు తాళం వేయడం, మరి వైసీపీ నాయకులు అక్కడ గేట్ బయట నిలబడి ఫోటోలు వీడియోలు తీసి ఈ రకంగా గేటుకి తాళం వేస్తారు, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాళ్ళే కాదు, ఆ లోకల్గా ఉండేటువంటి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉందంటే, ఏమైనా ఇబ్బందులు వచ్చిందంటే రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి సామాన్య జనం అక్కడ పోలీస్ స్టేషన్ గేటుకే తాళం వేసి ఉంటే మరి ఏమనుకోవాలి సామాన్య ప్రజలు? ఎందుకు వేశారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఈ రకంగా జరిగిందయ్యా, పాలేటి కృష్ణవేణి అరెస్ట్ చేశారా, ఆమె అనుచిత పోస్టు పెట్టారని చెప్పి అది వాళ్ళకు బాధ కలిగిస్తూ ఉందంట, విభేదాలు కలిగించే విధంగా ఉందంట, అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దాన్ని ప్రశ్నించడానికి ఆమె అసలు ఏ కేసు ఏ సెక్షన్ పెట్టని అడగడానికి మేము వస్తే మరి ఈ రకంగా గేటుకి తాళం వేశారని చెప్పి సామాన్య ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారంట. వాళ్ళు ఆశ్చర్యంగా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి అంట. ఆ అంశానికి సంబంధించి ఆ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ కూడా ఈ రకంగా గేట్లకు తాళం వేయరు కదా, మరి ఈ పోలీసులు ఏంటి ఈ రకంగా గేట్లకు తాళం వేశారని. ఇక్కడ విచిత్రం ఏంటంటే కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా, అంటే వైసీపీ పార్టీ నాయకులకు భయపడి వీళ్ళు ఈ రకంగా గేట్లకు తాళం వేస్తే రేపటి వైసీపీ పార్టీ నాయకులు మా మీద దాడికి వస్తే మరి వీళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తారని చెప్పి కూటమి నాయకులు భయపడతా ఉన్నారని వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఒక వర్గం మీడియా ఈ అంశానికి సంబంధించి వార్తా కథనాలు రాసింది. మరి మీరు ఎక్కడైనా చూసారా ఈ రకమైనటువంటి పరిస్థితి? పోలీస్ అధికారులు గేట్లకు తాళం వేసుకొని లోపల ఉండేటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసారా? సో ఈ అంశానికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు కాసు మహేష్ రెడ్డి చాలా విషయాలు చెప్పారు అక్కడ ఉన్నటువంటి సీఏ గారికి సంబంధించి. ఈయన వ్యవహార శైలి బాగలేదు, వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెట్టి భయపెట్టిస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి జగన్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి న్యాయస్థానం దృష్టి కూడా తీసుకువెళ్తాం. ఈయన చేస్తున్నటువంటి తప్పులకు సంబంధించి న్యాయబద్ధంగా ఏదన్నా ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు, తప్పు చేసి అరెస్ట్ చేసుకోవచ్చు, మేము దాన్ని సహకరిస్తాం. కానీ ఈ రకంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి కాసు మహేష్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ చూపిస్తూ ఇంత దారుణంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తూ ఉంటే, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు ఈ రకంగా చేస్తూ ఉంటే ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటనేది కూడా సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ కాసు మహేష్ రెడ్డి చూపించిన వీడియో క్లిప్పింగ్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. సో మొత్తానికైతే పాలేటి కృష్ణవేణి అరెస్ట్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉన్నాయి.